జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. క్రోధినామ సంవత్సరం నుంచి మనం విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. తెలుగువారి సంవత్సరాది ఉగాది కదండి. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో మీరు వెలువరిచే రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రేక్షకులే వెయిట్ చేస్తున్నారండి. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి ఇక బాయ్ బాయ్ చెప్పేసి విశ్వవసు నామ సంవత్సరానికి పేరులోనే విజయం ఉంది కదా, అందరికీ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారండి? సో కీర్తి గారు, చాలా సంతోషం అండి. మనకి బాగా పురాతనమైన పద్ధతులు అంటే జ్యోతిష శాస్త్రంలోనే ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని తెలుసుకోవడానికి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం. ఇందులో రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఓల్డ్ కాన్సెప్ట్ల నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కూడా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈ మధ్య వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అవి టోటల్గా రీసెర్చ్ చేసి ఇటు అటు ఓకే వెస్ట్రన్ ఇండియన్ వెస్ట్రాలజీ కలుపుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారండి. లేటెస్ట్ జనరేషన్ ఆస్ట్రాలజీ కూడా కొత్త కాన్సెప్ట్లు అన్ని తీసుకొచ్చారండి. అంటే ఒక ఈవెంట్ అవుతుందా లేదా అని ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి. అయితే ఈ రాశి ఫలాలు, మనం యుగాది రాశి ఫలాలు, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి. మనకి ఈ జ్యోతిష్కుల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఉగాది రాశి ఫలాలు చెప్పడం. ఎంత ప్రాచీనం అంటే అసలు ప్రామాణికమే లేదండి అసలు అంతా. చాలా ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో నాకు తెలిసి ఇంకా కృతాయుగం దాని గురించి ఏదైనా యుగం అంటే అప్పటి నుంచి ఉన్నదే మనకు ఐడియా లేదు కానీ అప్పటి నుంచి ఉన్నది అని చెప్పుకోవాలి. ఇది యాక్చువల్గా మన తెలుగు, ఆఫ్కోర్స్ కర్ణాటకలో కూడా చాలా బాగా చేస్తారు. ఆంధ్రాలో కంటే కూడా కర్ణాటకలో చాలా బాగా చేస్తారు. సేమ్ పంచాంగం కూడా ఉంటుంది. మనకి కేరళలో కొన్ని పాటలు ఇలా చేస్తారు. కానీ ఇది సిస్టమ్ ఇంతకు ముందు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇండియా మొత్తం ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళు. అయితే కాలక్రమేణా అక్కడక్కడ వాళ్ళు రావడం వల్ల బట్ ఇప్పుడు ఈ టైంలో ఉగాది అనేది స్టిల్ మనం కన్సిడరేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. అయితే అందులో ఒక ముఖ్యంగా మీరు ఇందాక అడిగినట్లు క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వవసు నామ సంవత్సరానికి వెళ్ళిపోయారు. క్రోధి అనగానే ఆ పేరులో తెలిసిపోతుంది. క్రోధి అంటే కోపం, యాంగ్రీ, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం. మీరు లాస్ట్ ఇయర్ చూసారు అనుకోండి, ఒక కంట్రీకి యుద్ధాలు కదండి. ఆ తర్వాత లాస్ట్లో కూడా మనకి అగ్ని ప్రమాదాలు, పెద్ద అగ్ని ప్రమాదాలు, ప్రకృతికి కోపం, తర్వాత భూకంపాలు, తర్వాత వచ్చేటప్పటికి మనకి సైక్లిన్స్ కూడా చాలా ఎక్కువ చేసినాయి. రాజకీయ నాయకులకి ఒకళ్ళంటే ఒకళ్ళకి క్రోధం, ఎవరో ఏదో చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి దేశాన్ని అని చెప్పేసి వేరే ఎక్కడో ఫారిన్లో ఉండేసి కొన్ని సంస్థలు ఇండియా మీద కుట్రలో, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళ కుట్రలో, ఆ తర్వాత ప్రజలకి కోపం వచ్చేసి గవర్నమెంట్లు అంతా చేంజ్. మీరు గమనించారు లేదు కదండి, గవర్నమెంట్ మారిపోయినాయండి, ఎగ్జామ్ అంతా మారిపోయినది, కోపం వచ్చేసింది అందరికి. ఆ కోపాన్ని రెస్ట్లెస్నెస్ వచ్చేసినప్పుడు అది లాస్ట్ ఇయర్ మనకు ఉందంటే. అయితే ఈ సంవత్సరం ఏంటంటే విశ్వ వసు నామ సంవత్సరం. మీరు అడిగినట్టు దానికి ముందు శ్రీ కూడా ఉంది. శ్రీ విశ్వవసు. శ్రీ అనగానే మనకి లక్ష్మీదేవి అండి, పేరుతోనే లక్ష్మీదేవి అనేసి. దీని మీనింగ్ ఏమిటంటే విశ్వం అంటే యూనివర్స్. ఓకే, వసు అంటే 2-3 రకాల అర్థాలు ఉన్నాయండి సంస్కృతంలో. ఒక మీనింగ్ ఇక్కడ సందర్భం ఏంటంటే ధనం. ఈ క్రోధినామ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు సంపదల మీద దృష్టి పెడతారు. ఓకే, ఐశ్వర్యం మీద దృష్టి పెడతారు. ఇప్పటిదాకా అరుచుకున్నాము, అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇక ముందు మనం ఫోకస్ అభివృద్ధి మీద పెట్టుకుందాం అన్న ఒక థాట్ వచ్చేస్తుంది. గతం కరెక్ట్గా చెప్పారండి. అందుకని చెప్పేసి విశ్వం, మన పెద్దవాళ్ళు గొడవ అయిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఇప్పటిదాకా అరుచుకున్నాము, అయిపోయింది, మనం అంతా ఒకటి బాయ్ బాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చేసుకొని కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ అండి. ఏం చెప్తారంటే విశ్వం వసు అంటే మనం ఇంత పెద్ద యూనివర్స్లో ఉన్నాము, మనం అంతా ఒక్కటి అనే దానికి ఒక సింబాలిక్ ఇస్తుంది. అవునండి. తర్వాత ఏం చెప్తారంటే వసు అంటే సంపద. ఓకే, విశ్వం అంతా సంపదమయమే, మనకి ఏదో రాలేదని కోపడుకోవద్దు, ఇంకా చాలా ఉంది, అదని వదిలేసి ముందుకెళ్ళిపోండి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విశ్వ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. వసు అంటే అందమైన అమ్మాయి, యంగ్ గర్ల్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడో ఏదో లేదని చెప్పేసి గొడవ పడొద్దు, అందరూ ముందుకెళ్ళాలనే ఒక సింబాలిక్తో ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరాన్ని కాయిన్ చేసి మహర్షులు పెట్టారండి. దీని వెనక పురాణ గాథ ఏమిటంటే మనకి 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఈ పేర్లు 60 నారద మహర్షి యొక్క సంతానం. అవునా అండి? ఇది చాలా మంది తెలియదండి. సో నారద మహర్షికి సంతానం ఉంటారు 60 మంది. వాళ్ళు 60 మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత నారద మహర్షి ఎప్పుడు నారాయణ అని జపం చేస్తూ ఉంటాడు. నారాయణ అని జపం చేస్తే నీకు నాకు పుత్ర సంతానం పోయారు, శోకం ఏంటి ఇది. అప్పుడు ఆయన చెప్తారు, మీకు ఈ రోజు నుంచి వాళ్ళు మళ్ళా బతుకుతారు, ఇంకెప్పుడు చనిపోరు వాళ్ళు. 60 సంవత్సరాలుగా వాళ్ళు కాలచక్రంలో తిరుగుతూ ఒక్కొక్క సంవత్సరాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఈ సృష్టిని. ఎందుకంటే ఈ సృష్టిని
కాపాడాల్సింది అంటే మనకంటే సృష్టి లయ కారణం అని చెప్తారు చూడండి. పుట్టడం ఒకటి, దాన్ని సస్టైన్ చేయడం ఒకటి, డిస్ట్రాయ్ ఒకటి. విష్ణుమూర్తి యొక్క ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలి. సో ఈ నాకు నాతో పాటు ఉండేసి ఈ 60 మంది మహర్షులు కూడాను ఈ సృష్టిని అంతా కాపాడుతూ ఉంటారు, సస్టైన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేషన్ అని చెప్తారు అంటారు. అందులో ఇప్పుడు వచ్చేప్పటికి నారద మహర్షి యొక్క సంతానం, ఆయన పేరు శ్రీ విశ్వవసునామ, ఆయన సంతానం పేరు. అది మనం చూసుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క మీనింగ్ మనం ఎలా ఉండాలంటేనండి, విశ్వం చాలా పెద్దది, ఈ విశ్వంలో అన్ని సంపదలు మనకు ఉన్నాయి, అందులో మనం ఉన్నాం, మనం దేనికి బాధపడకూడదు, ఓకే, బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ ద పాజిటివ్ అన్నట్లు పీపుల్స్ మైండ్ ఉంటుంది. కాబట్టి అండి ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం. సో ఇలాంటి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మీలాంటి సీనియర్ యాంకర్ గారితో నేను రాశి ఫలాలు పంచుకోవటం అదృష్టం. అలానే మనకి ఈ వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు కూడాను, తర్వాత చూసే ప్రేక్షకులకు కూడాను శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఎలా ధనం ఉంటుంది, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి నిండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఎస్, ఏదైనా చిన్న ఆపదున్నా, ఏదైనా కొంచెం మంచి జరగబోతున్నా, ఇదిగోండి ఇది ఇలా వెళ్ళండి అని అడుగులు వేయిస్తూ మీతో పాటు నడిపిస్తూ తీసుకెళ్తున్నందుకు ముందుగా ధన్యవాదాలండి. సో ద్వాదశ రాశిలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి? సో మనం శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి సంబంధించిన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు వృషభ రాశి వాళ్ళకి కూడా తెలుపుకుంటూ స్టార్ట్ చేద్దామండి. సో ఇందులో నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో వస్తారనమాట. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి వు వే ఓ. సో ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి ఈ వృషభ రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలండి. తర్వాత కొంతమంది వెంకటేశ్వర్లు ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళది కూడా ఈ వృషభ రాశి అండి. రీసెంట్గా నాకు కొంతమంది ఫోన్ చేశారు, ఏమంటే మా పేరు వెంకటేశ్వర్లు అండి, వీరాంజనేయులు, మనకి ట్రెడిషనల్ పేర్లు మొత్తం వృషభ రాశి వాళ్ళే. ఓకే, ఆల్ లైక్ సీత కాదు ఈ పేరుతో ఎక్కువ మనకి వెంకటేశ్వర్లు ఉన్నవాళ్ళు, తర్వాత నా పేరు వీరాంజనేయులు, వీరు, తర్వాత కొంతమంది వాతో ఎక్కువగా ఉంటారు, వాసు, ఈ పేర్లు అంతా కూడా మనకి ఇందులోనే వస్తారు, వృషభ రాశిలోనే వస్తారు అనమాట. సో ఇందులో వీళ్ళకి మనకి కందాయ ఫలాలు, ఆదాయ ఫలం కనుక చూసుకుంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం, ఇది వీళ్ళ ఫిగర్స్ ఎలా ఉన్నాయి అంటేనండి, వీళ్ళకి ఆదాయము 11, వ్యయం 5. సూపర్ అండి, అసలు అదృష్టవంతులు. పాపం వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కొంచెం బాగా ఇబ్బంది పడి ఉన్నారండి. నా ఈ క్రోధీనామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు కూడా చేసిన నెట్లో ఉన్నాయి, అవి చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది రిఫ్లెక్ట్. ఓకే, ఎందుకంటే ఇయర్ బిగినింగ్ అంటే అర్థం కాదు, ఇయర్ ఎండ్లో చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఎంతవరకు అది ట్రూ రియల్ అయిందని వాళ్ళు తెలిసిపోతుంది. కొంతమంది అడుగుతుంటే ఏమైనా జ్యోతిషాన్ని నమ్మొచ్చా నమ్మకూడదు అనేది, దానికి ఏమంటేనండి ద బిగ్గెస్ట్ ఎవిడెన్స్ అంటే మీరంతా వెళ్ళిపోయి 2024 రాశి ఫలాలు క్రోధీనామ సంవత్సరం ఎలా ఉన్నాయో చూసుకోండి, అందులో నేను చెప్పిన ఎంతవరకు మ్యాచ్ అయినాయో చూసుకోండి, ఆ తర్వాత ఇది చూడండి శ్రీ విశ్వవసునామం మీకు తెలిసిపోతుంది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు సురేష్ గారు. ఇది మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి, ఇట్స్ దేర్ ఆల్రెడీ. ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ టు వాళ్ళ లాంగ్వేజ్లో మనం చెప్పడానికి ట్రై చేస్తాం. వాళ్ళు సాంస్క్రిట్లో పెట్టుంటారు, సూత్రాల రూపంలో పెట్టుంటారు, కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మనం ఏమంటారు A+B² A+B² 2AB అని చెప్పుకుంటాం కదా, జనరల్ నార్మల్కి అర్థం కాదు. అట్లానే మనకి మహర్షులు ఒక సూత్రాల రూపంలో పెడతారండి, చాలా సీక్రెట్గా పెడతారు, ఒకళ్ళు తీసుకు చెప్పాలండి, అది ఇంటర్ప్రిట్ చేయాలి. నేను ఐఎమ్ జస్ట్ ఇంటర్ప్రిటింగ్ అండి. సో అది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓ మన మహర్షులు ఎంత గొప్ప వాళ్ళ ఎట్లా చెప్పారా అని చెప్పేసి. సో క్రెడిట్ గోస్ టు దెమ్ అండి. సో మనకి వృషభ రాశి కనుక చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5. సో లాస్ట్ ఇయర్ ఎవరెవరితో బాగా కొంచెం వృషభ రాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఆనందించాల్సిన టైం అయితే వచ్చేసింది. సూపర్. రాజపూజ్యం 1, అవమానం మాత్రం 3. కొంచెం ఇన్సెంట్లీ ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. లాస్ట్ ఇయర్ కొంచెం పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఏ విషయం అంటే అసూయతో కాబోలు న్యాచురల్లీ మనం ఎదుగుతున్నా కానీ కిందకి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కరెక్ట్గా చెప్పారు. అప్పటిదాకా నార్మల్గా ఉండి సాదాసీదగా 2 ప్రమోషన్లు వచ్చి కారు సేమ్ టైం అసలు డబుల్ కదా, రివర్స్ లో ఉంది కాబట్టి అసూయతో వెనక లాగే వాళ్ళు బాగా, నాకంటే ఎక్కువ మీరు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, మీరు కూడా ఆస్ట్రాలజీ. వీళ్ళకి మనకి గ్రహ సంచారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి మీనరాశిలో 29వ తారీఖున అంటే ఉగాది నుంచి కూడా వాళ్ళు మీనరాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నారండి. గురువు మిథున రాశిలోకి 2వ ఇంట్లో వెళ్తూ ఉన్నారండి. తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి మే 18న కుంభరాశిలోకి, తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారండి. ఈ యొక్క 4 మేజర్ గ్రహాలను యొక్క ప్రభావం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక వీళ్ళని చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సింపుల్ మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారంట, 3-4 మాటల్లోనే మొత్తం తెలుసుకోవచ్చు ఎలా ఉండబోతుంది అనేది. వీళ్ళకి ఏం చెప్తారంటే ధనలాభం, విత్త సమృద్ధ్యం, ఇష్టకార్య సిద్ధి, వైరం.
ఓకే. అంటే ఏం చెప్తారు, ధనలాభం వస్తుంది, విత్త సమృద్ధం, ఫస్ట్ ధనం లాభం వస్తుంది, వీళ్ళ దగ్గర ఉన్న ధనం ఎదుగుతూ ఉంటుంది. ఓకే. అంతేకాకుండా ఇష్టసిద్ధి, అనుకున్న పనులు పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో బాగా అనుకున్న, అంటే అప్పటిదాకా 50-50గా ఉన్నది కాస్త బాగా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరం, గొడవలు అయితే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. వైరం కాబట్టి డబ్బులు పోయేది ఏం లేదు కదండి, దాన్ని కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఇంటర్పర్సనల్ స్కిల్స్తో మేనేజ్ చేస్తే పేషెన్స్గా ఉంటే గొడవలు అయిపోతూ ఉంటాయి అనమాట. సో వీళ్ళకి ఒక్కొక్క ప్లానెట్గా మనం చూసుకుంటే శని మనకు మేజర్ వీళ్ళకి మారి 10th హౌస్లో నుంచి 11th హౌస్లో శని రావటం వల్ల శని బాగా యోగ్యత నుంచి గొప్ప ఎక్కడంటే 11th హౌస్లో అండి. వీళ్ళకి 11th హౌస్లో శని రాబోతున్నారు. 2.5 సంవత్సరం వీళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. ఈ 2.5 సంవత్సరం కూడాను శని చాలా మంచి యోగ్యతనిచ్చేసి మంచి చేయబోతూ ఉన్నారండి. ఎలాంటి మంచి చేయబోతున్నారు అంటే వీళ్ళకి శని 11th హౌస్లో ఉండటం వల్ల మన సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తుంటే ఆరోగ్యం అర్ధలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం, తర్వాత చిత్తశుద్ధి అభీష్టరాహ ఏకాదశగతో శని అని చెప్తుంటారు. 11వ ఇంట్లో కనుక శని ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటారు. ఓకే. రెండోది అర్ధలాభం, ధనం ప్రవాహంగా చాలా బాగుంటుంది, ఎక్కడికి ప్రాబ్లం ఉండదు. తర్వాత పుత్రులతోటి, ఓకే, స్త్రీ పుత్ర సుఖమర్ధనం, అంటే ఇంతకుముందు భార్యాభర్తలు ఎవరైనా కనుక గొడవ పడుతూ ఉంటే లేడీస్ అయితే కనుక జెంట్స్ దగ్గర లేడీస్ ద్వారా చక్కగా అన్యోన్యత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఇంట్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, గొడవలు ఉంటే మనకి ఆపోజిట్ జెండర్స్తో ఆ గొడవలన్నీ పోయేసి మంచి హార్మోనీగా ఉండే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకని స్త్రీ పుత్ర సుఖవర్ధనం అని చెప్తుంటారు. స్త్రీ ప్లేస్లో పురుష కూడా వస్తుంది. తర్వాత మనకేంటంటే చిత్తశుద్ధి, వీళ్ళ మైండ్ చాలా ప్యూర్గా ఉంటుందండి. సో చూడండి, ప్రతిదీ మనలో బ్రెయిన్లోనే ఉంటుందండి. మనం క్లీన్గా ఉండి దైవం యొక్క కృప ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చండి. అందుకని చిత్తశుద్ధి ఉంటుంది. అభీష్టరా సిద్ధి అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక పూర్వకాలంలో ఏదైనా పనులు స్టార్ట్ చేసి అవి అవ్వకుండా ఉంటే ఈ టైంలో ఆ పనులన్నీ అయిపోతాయి. ఈ 2.5 సంవత్సరం వీళ్ళకి చాలా మంచిగా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి ఇంకొక దృష్టి ఉండటం వల్ల, వాళ్ళ 3rd హౌస్ 8th హౌస్ దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అన్నదమ్ముల నుంచి బాగా సపోర్ట్ వస్తుంది. తర్వాత మనుషులు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ 2.5 సంవత్సరంలో దేనికి భయపడకుండా బోల్డ్గా ఉండేసి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళకి కొంతమందికి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా ఎవరైతే కనుక లీగల్ లిటిగేషన్స్ లాంటివి ఏమైనా కనుక ఉండింటే, లేదంటే వాటిలో ఉంటే వాటిలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి లీగల్ దాకా వెళ్ళకుండా, కోర్టు దాకా పోకుండా బయటే ఇల్లు కనుక ఏమంటారంటే సంప్రదింపులు చేసుకొని దాన్ని ఏమంటారు మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకుంటే పోతుంది. అనవసరంగా కోర్టులు అటు ఇటుకి వెళ్ళిపోతే అది డిలే అవుతుందండి. ఇది ఒక్కటి వీళ్ళకి ప్రికాషన్ అని చెప్పుకోవాలి. గురువు గారు జూపిటర్, వీళ్ళకి లాస్ట్ ఇయర్ గురువు వాళ్ళ ఓన్ రాశిలో ఉండటం వల్ల ఉద్యోగంలో బాగా ప్రాబ్లం వచ్చిందండి. వృషభ రాశి వాళ్ళు అగైన్ గో బ్యాక్ అండ్ సీ మై దీస్ థింగ్ అంటే చూస్తే మళ్ళీ తెలిసిపోతుంది అనమాట అది అయిందా లేదా అన్నది. ఎందుకంటే నేనే చెప్పున్నాను కాబట్టి నాకు బాగా గుర్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే గురువు ఉండి ఇబ్బంది పెట్టారు, పర్టికులర్గా ఉద్యోగం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోను సంథింగ్ డిస్టర్బెన్స్. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవకాశం ఏమవుతుందంటే ఇప్పటిదాకా మనకి శని బాగున్నారని చెప్పుకున్నాం. గురువు కూడాను వీళ్ళకి 2nd హౌస్ మే తర్వాత మారటం వల్ల వీళ్ళు గురువు కూడా చాలా చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే మనసులో సౌఖ్యం, మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమన, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురువు. 2వ ఇంట్లో కనుక గురువు ఉంటే మనసు సౌఖ్యంగా చక్కగా ఉంటుంది. రెండోది ఏం చెప్తారు, యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగిపోతాయి. తర్వాత సౌభాగ్యం అంటే ఎక్కడ చూసినా మంగళకరంగా చక్కగా పుణ్యకారాలు అటెండ్ అవ్వటం, హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాగమన అంటే ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ధర్మ వ్యయం, మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు. దాన ధర్మాలు చేయటం, గుళ్ళు కట్టేయటము, తర్వాత పెళ్ళిళ్ళు ఇలాంటికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ చేయటం, ఇలా మంచి కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువ పెట్టేస్తారు అనమాట. ఇళ్ళు కొనుక్కోవటం, ఇవన్నీ వీళ్ళకి గురువు చాలా యోగ్యతను ఇస్తున్నారనమాట. అయితే వీళ్ళకి గురువు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తారు. ఒకటి కొంచెము అప్పులు ప్లస్ రోగాలను కూడా కలెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వర్క్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళకి ఉన్న ఒక కొంచెం టఫ్నెస్ని క్రియేట్ చేస్తారు. పర్టికులర్ వీళ్ళకి నాలెడ్జ్కి సంబంధించి, వీళ్ళకి స్కిల్కి సంబంధించి, లేదంటే సమ్వేర్ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉంటుందండి. మనకి రాహు వీళ్ళకి అగైన్ 11th నుంచి 10th వెళ్తున్నారండి. ఇది కూడా ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలండి. ఏ విధంగా అంటే మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్టం, సుఖభోజనం, కర్మసిద్ధి, ఫలం, పుష్టిం, 10వ స్థానగే ఫణి అని చెప్పిన 10వ ఇంట్లో కనుక
రాహు ఉండటం వల్ల పర్టికులర్గా వర్క్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎంత టఫ్ టాస్క్ వచ్చినా కానీ ఫైనల్గా దాన్ని టకా చేసి పడేస్తారు. ఏమంటారంటే మనసులో చక్కగా ఆనందంగా ఉంటారు, ఇంట్లో మంచి భోజనం చేస్తారు, అనుకున్న పనులను అనుకున్న టైం టకటకను ఫినిష్ చేసేస్తారు, దేహం పుష్టిగా ఉంటారు, చక్కగా ఉంటారు. సో 3 గ్రహాలు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తాయి అని చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఒక బెస్ట్ టైం, వాళ్ళైతే ఎంజాయ్ చేయబోతున్నారు వృషభ రాశి వాళ్ళు. ఎస్, సో గ్రహాలన్నీ కూడా ఒకరినొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నక్షత్రాల సంగతి ఏమిటో? నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కృతికా, రోహిణి, మృగశిర నక్షత్రము. కృతికా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సర్వజన పూజ్యము, అందరి నుంచి గౌరవం పొందుతూ ఉంటారు, ధనలాభం ఉంటుంది. ఫారిన్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది, లేదా ఫారిన్ స్టే వెళ్ళాలనుకున్న వాళ్ళకి కృతికా నక్షత్రంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చేసి, సంపదలు వచ్చేసి చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ రిమార్క్ కూడా లేదు కృతికా నక్షత్రం వాళ్ళకి. ఓకే. అయితే రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడాను సర్వజన పూజ్యము, తర్వాత పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. రాజ్యలాభం ఉంది, సంపద ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు ప్రొఫెషనల్గా బాగా ఇబ్బంది పడిపోయారండి, అందుకని రాజ్యం అంటే ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చేస్తాయి, అందుకని అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది నక్షత్రం ప్రకారం. తర్వాత వీళ్ళకి హెల్త్ నవంబర్ నుంచి లాస్ట్ 2 monthsలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. నవంబర్, డిసెంబర్ మంత్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యము, తర్వాత సర్వజన పూజ్యము, తర్వాత పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఉన్న పొజిషన్ నుంచి వేరే దూరంగా వెళ్ళి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి రోగాధిక్యము, వాళ్ళకి మార్చి నుంచి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళు వీళ్ళకి కొంచెం రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎస్, సో మరి ఎలా అయినా కలియుగ ధర్మం ప్రకారం ఒకరు హ్యాపీగా ఉన్నారంటే నలుగురు లాగడానికి రెడీగా ఉంటారు, కాబట్టి అవేవి వీళ్ళకి అంటకుండా మరింత సాఫీగా లైఫ్ సాగిపోవాలి అనంతా అంటే వాళ్ళు ఏం చేయాలంట? వీళ్ళకి గురువుకి సంబంధించండి, గురువు చాలా యోగ్యతనిస్తున్నాడండి, కానీ గురువు వల్ల కొంచెం డిసీజెస్, తర్వాత కూడాను కొంచెం లీగల్ లిటిగేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి. ఓకే. వీళ్ళు మనకి గురువారాలు శనగల్ని దానం చేస్తూ, ఎల్లో కలర్ బట్టలు ఎక్కువ వాడుతూ, తర్వాత వీళ్ళకి భగవద్గీత, లేదంటే ఇలా మనకి యాన్షియంట్ స్క్రిప్చర్స్ని ఎక్కువగా చదువుకుంటూ, ఏదైనా దగ్గరలో వాళ్ళకి తెలిసిన ఆశ్రమం కానివ్వండి, ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటే, ఆధ్యాత్మికంగా ఉంటే చాలా చాలా కలిసి వస్తుందండి. అంటే గురువుకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకున్న ఓవర్ అంబిషన్స్ కూడా వస్తాయి వీళ్ళకి. ఓకే. అందుకని గురువు అంత బాగున్నప్పుడే మనిషిలో నెగిటివ్ క్వాలిటీస్ కూడా వచ్చేస్తాయి. అంటే కొంచెం రాగానే అంత గొప్పవాళ్ళని పోకుండా, గురువులు చెప్పినట్లుని, అంటే ఓన్ డెసిషన్ తీసుకోకుండా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర 1-2 సార్లు డెసిషన్ చర్చించుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్ గురించి సంబంధించండి వీళ్ళకి మోడరేట్గా ఉంటే మృత్యుంజయ జపం సరిపోతుందండి. మంచి ఫుడ్ తీసుకొని యోగా చేసుకుంటే సరిపోతుంది. యోగా, మెడిటేషన్ కంపల్సరీ చేయాలి వీళ్ళు. అయితే కొంతమందికి సీరియస్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపతం కనుక చేయించుకోగలిగితే లేదు చాలా బాగుంటుందండి. అయితే వీళ్ళకి ఇంకా ఎవరికైనా ఏదైనా కనుక ప్రాబ్లం ఉండి, మనకి మీరు నాకు అడిగిన విధంగా మేము చక్కగా వెళ్తుంటే దిష్టి పెట్టేవాళ్ళు, పీడలు పెట్టేవాళ్ళు, తర్వాత రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మన్యు పాశుపత హోమం కనుక చేయించుకున్న, మన్యు పాశుపత పార్థివ శివలింగంతో ప్రదోష కాలంలో కనుక అభిషేకం కనుక చేయించుకుంటేనండి ఇలాంటివి మొత్తం వెళ్ళిపోతాయండి వాళ్ళ దగ్గర. ఓకే. ఇది 1 day అండి, బాగా చేయించుకోగలిగితే చాలా బాగుంటుందండి. 1 day మొత్తం పడుతుంది, 1 day ఆల్మోస్ట్. ఓకే, రైట్. సో సురేష్ బాబు గారు చెప్పిన రెమెడీస్ పాటిస్తూ, అండ్ ఈ ఇంటర్ప్రిటేషన్ అంతా ఇండివిజువల్గా చూపించుకున్నప్పుడు జాతకాలు అవి మారిపోతూ ఉంటాయి కదా. అంటే ఇందులో దశాభుక్తి మెయిన్ ఎఫెక్ట్ అవుతుందండి. ఇది మనకు ఒక 20-30% ఎఫెక్ట్. బట్ వాళ్ళకి కనుక దశ బాగుందనుకోండి, వీటి యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ దశ బాగలేదు, ఇవి అగ్నికి ఆగ్యం పోసినట్టు మొత్తం పెద్దదైపోతుంది అన్నమాట. అందుకని దశ కూడా చూడాలి. తర్వాత వర్షఫలం అంటుండే బర్త్ డేట్ నుంచి బర్త్ డే వరకు ప్లానెటరీ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు శని చెప్పి 2.5 సంవత్సరం, ఈ 2.5 సంవత్సరంలో వాళ్ళకి పర్సనల్ జాతకంలో చూస్తే ఒక 6 months బాగుంటుంది, 6 months బాగోదు, అవి కూడా కన్సిడరేషన్ చేస్తే బాగుంటుంది. ఎస్, సో ఇలా ఇన్డెప్త్గా ఒకవేళ గోరుగుంట్ల సురేష్ బాబు గారితో మీ జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.